తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు వచ్చే అవకాశము. విదేశాలు వెళ్ళడానికైనా, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా, లేదా విదేశాలకు కొత్తగా వెళ్ళాలి, అక్కడ చదవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చక్కని అవకాశం ఉంది. దానికి తగిన అప్లికేషన్స్ ఫిల్ చేయడమో, దానికి తగిన ఏర్పాట్లు ఏవైనా ఉంటే కనుక ఈ రోజు భేషుగ్గా చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చెప్పదగినది ఏంటంటే, మీకు ప్రమోషన్స్ వస్తాయి, ఆకస్మిక బదిలీలు ఉంటాయి. కొంతమంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, లేదా కొన్ని కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేటు పరంగా కావచ్చు, కొంతమంది తమకు తామే ఉద్యోగాలు రిజైన్ చేసేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అది ఎందుకు, ఎలా, ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీల్లో లాభాలు పొందే అవకాశం విశేషంగా కనపడుతోంది. అది కొత్తగా విస్తరించాలన్నా, లేదా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా మీరు ఏది చేద్దామనుకుంటారో ఈరోజు వ్యాపార నిమిత్తంగా, వాణిజ్య పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, విదేశాల వాళ్లతో మీ యొక్క వ్యాపారానికి టైఅప్ చేసుకోవాలన్నా ఈ రోజు భేషైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే వ్యవసాయదారులకు పంట యొక్క దిగుబడి మెరుగ్గా ఉంటుంది. మీకు మంచి లాభాలు వస్తాయి. మీ పంటకు గిరాకీ పెరుగుతుంది. రేటు కూడా అధికంగా పలుకుతుందన్నమాట. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా సంతృప్తికరంగా ఉంది, చక్కగా ఉంది ఆరోగ్యం. కానీ గతంలో ఎవరైనా తీవ్రమైన అనారోగ్య పరిస్థితి కనుక ఉంటే వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ యొక్క పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. కొంతమందికి ఆకస్మిక ధనప్రాప్తి రావడము, కోర్టు లావాదేవీలు ఏవైనా ఉంటే మీ వైపుకి తీర్పు వచ్చే అవకాశంతో పాటుగా మీరు వస్తు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి. మీరు దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. అయితే ఇక్కడ స్త్రీలకు చెప్పదగినది ఏంటంటే, మీకు మీ పుట్టింటి వారి తరపు నుంచి కానీ, అన్నదమ్ముల తరపు నుంచి కానీ, ఎక్కడి నుంచైనా శుభవార్తతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు భూమి కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. దీనికి తగిన ప్రణాళికలు వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం నాడు సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. అంటే రాబోయే ఆదివారం రోజు. అయితే ఈ రోజు కూడా మీరు సూర్య ఆరాధన చేయడంతో పాటుగా ఒంటిపూట భోజనం చేస్తూ స్వామివారికి నచ్చిన వస్త్రము, అంటే ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగును ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అంటే కనుక ప్రతికూలతలు పోయి అనుకూలమైన విజయంతో మీరు తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. నమస్తే. తదుపరి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టి చదివితేనే తప్ప ఏ పని మీకు ఫ్రీగా అయితే వచ్చే అవకాశం లేదు. కష్టపడండి, శ్రద్ధ పెట్టండి. మీ యొక్క నిర్లక్ష్యమైన ధోరణితో ఏం చదువుతాంలే, ఏం రాస్తాంలే అని, నాకే వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్సు, దాంతో పాటుగా నిర్లక్ష్య ధోరణి ఉంటే కనుక ఈ పరిణామాలు మీకు ఉత్తరోత్తరా చూపించి దానివల్ల మీరు బాధపడే స్థితి వస్తుంది. కాబట్టి ఆ స్థితిని ఈరోజు మీరు తెచ్చుకోకండి. ఈరోజు జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పనిలో ఒత్తిడి పెరుగుతుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోండి. కొంతమంది ఉద్యోగం కోల్పోయే పరిస్థితితో పాటుగా మీరు ఏదైనా అపవాదుల్లో ఇరుక్కునే ప్రయత్నం కనబడుతోంది. అది మీరు గతంలో చేసిన నిర్లక్ష్య ధోరణి కావచ్చు, లేదా అంటే ఒకంత ఎలాగంటే ఏదైతే అది అవుతుంది అనే ధోరణితో మీరు చేసిన పనికి ఈరోజు ప్రతిఫలం తీసుకునే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగే అవకాశంతో పాటుగా ఆర్థిక వ్యవహారాల్లో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ, ఒప్పందాల విషయంలో కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాల్లో కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. చీడపీడల వల్ల కానీ, క్రిమికీటకాదుల వల్ల కానీ, లేదా అంటే పశువుల వల్ల కానీ మీ పంట నష్టమయ్యే స్థితి కనబడుతోంది. లేదంటే విపరీతమైన ఓవర్ఫ్లో నీటి వల్ల కూడా మీ పంట నష్టమయ్యే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంతమందికి గుండెకి సంబంధించిన, లంగ్స్కి సంబంధించిన, ఎముకలకి చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు, సమస్యలు, తీవ్రతలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క ఆహార వ్యవహార శైలి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆహారంలో మార్పు చేర్పులు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే విభేదాలతో పాటు తీవ్రమైన సమస్యలు, గొడవలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం రోజు ఈ రోజు కూడా గణపతిని అర్చన చేయండి. గణపతికి గరికమాల చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందడంతో పాటుగా ఆటంకాలను
విఘ్నాలను తొలగించుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెట్టి చదవవలసిన పరిస్థితి, కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోండి. కొంతమందికి శుభవార్తలు, మరికొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశము, అనవసర ఖర్చులు పెరిగే అవకాశము, కొంతమందికి తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్యం పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు పంటలు అధికంగా పండుతాయి. విశేషమైన లాభాలు వస్తాయి. రుణాలు తీసుకోవడానికి కూడా ఈ రోజు చక్కని రోజు. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్య పట్ల చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరికొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యల జోలికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా మీకు కొన్ని విభేదాలు వచ్చే అవకాశము, మీ మాట వల్ల తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈరోజు మాటను ఆచితూచి వాడండి. ఏవైనా సమస్యలు ఉంటే కనుక స్తబ్దుగా విని ఊరుకొని తదుపరి రోజు మీరు ప్రయత్నం చేయండి. గ్రహస్థితులు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు కాలభైరవ అష్టకం తప్పనిసరిగా చదవండి. ఏదైనా శివాలయంలో కాలభైరవుడు ఉంటే కనుక స్వామివారికి దర్శనం చేసుకొని మినుముకు సంబంధించిన పిండి వంటలు ఏదైనా చేసి స్వామివారికి సమర్పించండి. దానితో పాటుగా మీ వీధిలో ఏవైనా కుక్కలు ఉంటే కనుక మీరు చేసిన పదార్థాన్ని వాటికి తినిపించండి. తద్వారా అంటే దానివల్ల కొన్ని సమస్యలు తగ్గే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు కష్టపడితేనే తప్ప ఏ ఫలితాలు పొందలేని పరిస్థితి. దృష్టి మళ్ళకుండా మీరు చదవాలి. కాన్ఫిడెన్స్ అస్సలు లాస్ అవ్వకండి. ఏ విషయానికైనా గివప్ ఇచ్చేసేయకండి. నేను చేయలేను, నేను రాయను, నేను చదవను, ఇలాంటి మాటలు ఈరోజు మీరు మాట్లాడకండి. తప్పనిసరిగా కొంచెం పాజిటివ్ నేచర్తో కనుక ఈరోజు ఉంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే పనిలో నిర్దిష్టత ప్రదర్శించి, ట్రాన్స్పరెన్సీ ప్రదర్శించి, ఆనెస్ట్గా కనుక మీరు పని చేసినట్టయితే అగ్రస్థానంలో నిలిచే అవకాశంతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. చాలా నిబద్ధతతో, అంటే ఇది నాది, నేను చేస్తున్నాను అనే నిర్ణయంతో పంక్చువల్గా కనుక మీరు చేసినట్టయితే మంచి అంటే ఫ్యూచర్లో మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. మీరు ఆ పరంగా దృష్టి పెట్టండి. వ్యవసాయదారులకు పంటలో మంచి అభివృద్ధి కనబడుతుంది. దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతమంది మానసిక స్థితి విపరీతమైన పరిస్థితికి దారితీస్తుంది. అలాంటి వారిని గమనించుకోండి. చిన్న చిన్న జలుబు, దగ్గులు, సామాన్యమైన రుగ్మతలే తప్ప, అంటే సమస్యలే తప్ప పెద్దగా తీవ్రంగా ఏమీ లేవు. కానీ కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తీవ్రమైన పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు వారి పట్ల తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యూహాలు విజయవంతమవుతాయి. మంచి పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ముఖ్యమైన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. కొంతమంది మీ యొక్క స్కిల్స్ని కనుక డెవలప్ చేసుకున్నట్టయితే కస్టమర్ రిలేటెడ్ కానీ, లేదా అంటే ఇంకా ఇతరత్ర ఏమైనా కీలకమైన పదవుల్లో ఉన్నవారు, అంటే కీలకమైన క్యాడర్లో ఉన్నవారు మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి అభిషేకం చేయండి. శివాలయ దర్శనం చేసుకోండి. శివుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మాకు అది చేయడం అవ్వదు, లేదు, కుదరదు అని అనుకున్నట్టయితే కనుక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పనిసరిగా యథాశక్తి మీరు ఎన్ని చదవగలుగుతారో అన్నీ చదువుకోండి. ఇవి గోచార రీత్యా చెప్పదగిన ఈ రాశి వారికి ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.